వెల్కమ్ టు త్రిబుల్ ఆర్ న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. ఇప్పుడు మీ త్రిబుల్ ఆర్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు, అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆదర అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి. ఇట్లు మీ తొలి వార్త, ప్రజల కోసం, ప్రజల పక్షం. CEO రమేష్ యాదవ్. ఫోన్ నెంబర్ 7989366212. పని అని వచ్చింది. ఇప్పుడు న్యాయవాది మీద ఇంటిని దాడి చేయడం చాలా అన్యాయం. ఏదైనా ఉన్నా కూడా కోర్టులో ఉంటే కోర్టులో చూసుకోవాలా, లేకపోతే పోలీసులు కంపెనీలు చూసుకోవాలి. కానీ ఒక వ్యక్తిపై, ఒక న్యాయవాదిపై దాడి చేయడం చాలా హేయమైన చర్య. దాన్ని తీవ్రంగా మా భారతదేశం ఖండిస్తున్నాము. మేము అయితే లక్ష్మణ్ గారు కూడా చాలా సౌమ్యుడు, అందరితో బాగుండేవాడు. నిన్న ఉన్నాడు, తీసుకుని నవోదయ హాస్పిటల్లో ఉన్నాడు. ప్రస్తుతం అయితే ప్రాణాపాయ పరిస్థితి లేదు. కాబట్టి కాబట్టి అందరూ కోల్పోవాలని కోరుకుంటున్నాము. అలాగే మా మహిళా పార్లమెంట్ నుంచి రిప్రజెంటేషన్ ఎస్పీ గారు కూడా ఇస్తున్నాం. మేము ఈ దాడులని ఖండించాలని చెప్పి ప్రతిపక్ష నాయకుల గురించి తీసుకున్న త్వరలో మేము సీఎం గారిని కూడా ప్రయత్నం చేస్తాము. మా భారతదేశం ఫెడరేషన్ కూడా మా విధులు వర్తించాము. అలాగే అడ్వకేట్స్ యాక్ట్ కృష్ణాకి తీసుకొని వస్తే రేపు పొద్దున మాకు రక్షణ లేకపోతే మేము వేరే వాళ్ళకి ఏం రక్షణ చేస్తామనేది సొసైటీకి మెసేజ్ అవుతుంది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఫ్యూచర్ జరగకుండడానికి ఎదుర్కొంటే బాగుంటుంది. అలాగే మా న్యాయవాదులందరూ కూడా ఈ తీవ్రంగా ఖండిస్తూ, అలాగే ఎవరైతే దోషులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను పోలీసు వాళ్ళు కోరుతున్నాను. దాని విధంగా లక్ష్మణ్ గారిపై దాడి జరిగిన నిరసనగా ఇవాళ ఉమ్మడి జిల్లా మొత్తం న్యాయవాదులందరూ కూడా కోర్టు మీద బహిష్కరించి మా అవును దానికి ప్రభుత్వాలు ఇంకా రైతులకు చట్టాన్ని తీసుకుంటారు. అట్లాగే న్యాయవాదుల మీద కూడా దాడులు వాస్తవానికి ఏముందంటే సొసైటీలో ఏముందంటే పోలీసులు న్యాయవాదులు ఎక్కువ పాత్ర ఉంటుంది, లేదా వైద్యుల పాత్ర ఉంటుంది. ఎవరికైనా ఓ వ్యక్తికి న్యాయం జరగాలంటే న్యాయవాది పాత్ర ముఖ్యం. దీనిపైన ఇన్నాళ్ళు కూడా నానేసుకుంటూ వస్తుంది. త్వరలోనే మేము కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ఒక ఎజెండాగా మా న్యాయవాది తరఫు నుంచి, తెలంగాణ న్యాయవాదుల సమాఖ్య తరఫు నుంచి కూడా మేము న్యాయవాది ప్రొఫెషన్ యాక్ట్ తీసుకురావడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకొని దాన్ని పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అంటే పార్లమెంటరీ ద్వారా మీరు ఏమైనా ప్రస్తుతం ఏముందంటే మనం తెలంగాణ న్యాయవాద తరఫు నుంచి మన దగ్గర కూడా చాలామంది న్యాయవాదులు పార్లమెంట్లో రాజ్యసభ మెంబర్లు కానీ ఎక్కువ మటుకు అసెంబ్లీలో కూడా న్యాయవాదులు చాలా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఈసారి వచ్చే పార్లమెంట్ లోపల మేము అడ్వకేట్స్ ఫెడరేషన్ అనేది ఉంది తెలంగాణ. అందులో అన్ని భారతదేశంతో రిప్రజెంటేషన్ పంపించేసి అక్కడ సీఎం గారిని కలిసి రిప్రజెంటేషన్ పంపించుకుంటూ ఇదంతా కూడా పార్లమెంట్ అడ్వకేట్ పార్లమెంట్ పెట్టాలి. కాబట్టి ఒక మన రాష్ట్రాల నుంచి ఒక రిజర్వేషన్ అసెంబ్లీ రిజర్వేషన్ పాస్ చేసి పంపించడం ప్రయత్నం చేస్తాం. జరిగిన దాడి అనేది కూడా వ్యక్తిగతమైన దాడి కాదండి. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే దాడి చేసినందుకు వాళ్ళు ఆ దాడి కేసులు చేసినందుకు మాత్రమే ఆయన మీద దాడి చేసి ఆయన అత్యాచారం తీసేట్టు చేసినారు. అయితే ఇది న్యాయవాదులు అనే వాళ్ళు ఎవరిదైనా అంటే కక్షిదారులతో డిపెండ్ చేసే వాళ్ళతో ఇద్దరు వ్యక్తులు ఒక న్యాయవాది అయితే కంపల్సరీగా ఉండి వాళ్ళ హక్కులను రక్షించేందుకు పాత్ర పోషిస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళు కూడా ఏదైనా ఉంటే చట్టపరంగా వాళ్ళు కోర్టు ఆపుకుంటే కోర్టు ద్వారా వాళ్ళు ఏదైనా వాళ్ళు ఫైట్ చేయలేదు. న్యాయవాదుల మీద భౌతిక దాడులు చేయడం అంటే కాదు. అయితే మరి ఈ న్యాయవాది అయినందుకు మమ్మల్ని కేసు చేస్తున్నావు కదా అంటే అతను వ్యక్తిగతంగా ఉన్న కేసు కూడా ఆయన న్యాయవాది అయినందుకు చేస్తున్నావు కదా అని చెప్పి అతను దాడి చేయడం, అతను చేయి మీద నరకడం, చేయి కొట్టడం ఇవన్నీ కూడా చేశారు. అందుకే మేము కూడా దేశవ్యాప్తంగా ఈ ఆందోళన తీసుకొస్తాము. రేపు పొద్దున వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాదొక ప్రధాన ఎజెండాగా చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్లో కానీ హైదరాబాద్ ఢిల్లీ వరకు కూడా మాకు ఉన్నటువంటి ఈ బార్ అసోసియేషన్స్ ద్వారా, బార్ కౌన్సిల్ ద్వారా ఈ పార్లమెంట్ ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చేందుకు
వాటికి ఒక కంపల్సరీ పరిస్థితుల్లో తీసుకొచ్చే ఏర్పాటు చేసాము. కార్యాచరణకు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మేము పోరాటం జరుపుతామని సమాచార న్యాయవాది లక్ష్మారెడ్డిపై దాడిని తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి సంఘటనలు అనేకం న్యాయవాదులపై జరుగుతూనే ఉన్నాయి. వామనరావు దంపతుల హత్య కానీ, కర్ణాటకలో జరిగిన న్యాయవాదిపై జరిగిన హత్య కానీ, ఈరోజు మా లక్ష్మారెడ్డిపై జరిగిన హత్యాయత్నం కానీ, ఇటువంటి కంటిన్యూగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి. ఇంతకు ముందు కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మేము దరఖాస్తులు పెట్టడం జరిగింది. యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయండి, అడ్వకేట్ యాక్ట్ని వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే ఎంతోమంది క్లయింట్స్ ఏదో విధంగా ఎన్నో ప్రాబ్లమ్స్ మా దగ్గర కూర్చుంటారు. మాకు రక్షణ చట్టం అనేది ఖచ్చితంగా మాకు అవసరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు, గత ప్రభుత్వాలకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టాము. అయినా కూడా ప్రభుత్వాలు సరైన యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా న్యాయవాదుల తరఫున, బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులకు వెంటనే రక్షణ చట్టం తేవాలని చెప్పి ఈ మా లక్ష్మారెడ్డిపై దాడి చేసిన దుండగులను వెంటనే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి వారిని జైలుకు తరలించాలని చెప్పి, మా న్యాయవాదులకు న్యాయం కలిగించాలని చెప్పి మా బార్ అసోసియేషన్ తరఫున నేను కోరుతున్నాను. రక్షణ చట్టం అనేది కంపల్సరీ అవసరం. ప్రతి న్యాయవాది దగ్గరికి క్లయింట్స్ వస్తుంటారు, ఎన్నో రకాల ఇబ్బందులతో వస్తుంటారు, పలు రకాల మా వృత్తి ధర్మంలో భాగంగా మేము వాళ్ళకి సాయం చేయక తప్పదు. అటువంటిది అవతల వాళ్ళు వేరే విధంగా అర్థం చేసుకొని ఇట్లా న్యాయవాదులపై తరచుగా దాడులు చేయడం మా న్యాయవాదుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతకుముందు వామరావు దంపతులు ఒకటేసారి హత్య చేసినప్పుడు కూడా ఇంతకంటే పెద్దగా మేము చేసినాం. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. ఇప్పుడైనా ఇటువంటి మళ్ళీ ఫర్దర్గా ఇటువంటివి జరగకుండా వెంటనే న్యాయవాదులకు రక్షణ చట్టం తేవాలని చెప్పి నేను మా భారత సేన తరఫున కోరుతున్నాను. నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగింది. 6 గంటల జరిగినప్పుడే పోలీసు వాళ్ళు జరిగింది. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మనిషి యొక్క పరిస్థితి, ఒక మనిషిని ఇంట్లో వేసి తొక్కి తెట్టుకుంటుందో ఆ విధమైన పరిస్థితి. ఫోటోలు చూస్తే కూడా మీరు ఉంటుంది, తల మీద ఇంట్లో పెట్టి కూర్చుని పలకొట్టే కూర్చుని దొడ్డి కుదారి తర్వాత మెయిన్ 2 కూర్చి ఒక 11 మంది ఒక ఇంట్లో కలిసి కొట్టిన సంఘటన. వ్యక్తి జరిగినప్పుడే హాస్పిటల్కి ట్రాన్స్ఫర్ చేసిండు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. కంప్లైంట్ ఎవరు ఇవ్వాలనే దానికి దెబ్బలు తిన్న వాళ్ళు 2 లోపల ఉన్నారు. తల్లి కొడుకు 2 దెబ్బలు తిన్నారు, 2 హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళని అంబులెన్స్లోకి తరలించడం జరిగింది. వచ్చిన వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది. ఏదో మోకాలకి దెబ్బ తాకితే 3 మందు కట్టిండ్రు అన్నట్టుగా జరిగింది. అడ్వకేట్ మీద పర్సనల్ ఇష్యూ, అది ప్రొఫెషనల్ ఇష్యూ, అన్నీ తీసుకొని కొట్లాడడం జరిగింది. అడ్వకేట్స్ని కాపాడడానికి చట్టం కావాలి. దానికి అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదో అవసరం లేదు. చట్టం ఏం అవసరం లేదు. కోర్టు సుమోటోగా ఎన్నో విషయాలు కోర్టు సుమోటోగా తీసుకుంటుంది కదా. మరి ఈ విషయాలు కోర్టు సుమోటోగా తీసుకొని ఇబ్బంది ఏమొచ్చింది? పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ కింద ఎఫ్ఐఆర్ అయ్యింది, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రేపు వచ్చిన వాళ్ళని ఏ అడ్వకేట్ కూడా వాళ్ళకు బెయిల్ లోకల్ అయ్యారు. అటువంటిప్పుడు కోర్టు వాళ్ళని లోపల పెట్టి అండర్ ట్రయల్లోనే వాళ్ళని ట్రయల్ చేస్తే, అంటే జైల్లో పెట్టి వాళ్ళని ట్రయల్ చేస్తే న్యాయం చట్టం ఏం జరుగుతుందని పబ్లిక్కి తెలుస్తుంది. న్యాయాన్ని కాపాడే న్యాయవాదిగా రక్షణ లేదు. న్యాయమూర్తి రేపు గతంలో న్యాయమూర్తిని కొట్టాడు, ఈరోజు న్యాయవాదిని కొట్టాడు. ఎవరన్నా కొట్టున్నారు. సమాజానికి రక్షణ ఉంది అని చూపించాల్సింది మొట్టమొదటి స్థానంలో పోలీసులు, తర్వాత స్థానంలో న్యాయమూర్తులు దీనిలో చొరవ తీసుకొని చేయాలనేది మా విజ్ఞప్తి. దీనికి చట్టమే కావాలా లేకుంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంటే కావాలా అని అంటున్నారు. అవసరం లేదు. చట్టంలో కావాల్సినన్ని సదుపాయాలు, సెక్షన్లు ఉన్నాయి. న్యాయమూర్తులు కాస్త దయతో బోత్ బెంచ్ అండ్ బార్ ఈక్వల్ అంటున్నారు కదా. అయ్యా, బార్ను కూడా కాస్త సహృదయంతో తీసుకొని ఆ విధంగా న్యాయవాదులకు కాస్త సహాయపడేటట్టుగా జరిగిన విషయంలో న్యాయం జరిగేటట్టుగా చర్యలు తీసుకుంటే చాలా వరకు సమస్యలు సాధించాయి. इनका ये बदबख्ताना वाक़ा है। लक्ष्मारेड्डी के ऊपर जो विजिलाना हमला किया गया है, इससे पहले भी कई लोगों के ऊपर हमले किए गए। लास्ट टाइम भी गवर्नमेंट से हम ऐसा धरना करते गए, ख्वाहिश करे थे कि एक एडवोकेट प्रोटेक्शन एक्ट आना चाहिए। जब तक ये नहीं आएगा, वकील आज़ाद नहीं है तो काम नहीं करेंगे। आज देखो गवर्नमेंट की तरफ से भी वकलाई काम कर रहे हैं, प्राइवेट की तरफ से भी कर रहे हैं। अगर इनको रक्षण अगर नहीं रहेगा, सेफ गार्ड नहीं रहेगा तो बहुत मुश्किल होगी। मैं गवर्नमेंट से सीएम से मुतालबा करता हूँ कि फौरी प्रोटेक्शन एक्ट अमल में लाया।